ఒంగోలు జిల్లా పార్లమెంట్ పరిధిలో నాయకులందరూ కూడా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మెంబర్షిప్ విషయంలో చాలా బాగా పెద్ద ఎత్తున చేశారు. అందులో రాంబాబు గారు మొదట్లో ఉన్నారు. అందరూ కూడా బాగా చేశారు. ఎవరో కూడా ఒకళ్ళిద్దరు అన్నీ కూడా చేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మెంబర్షిప్ కార్యక్రమాన్ని నేను కోఆర్డినేటర్గా ఉన్న ఇక్కడ ఇంత బాగా చేయటం వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. మరి ఈ రోజున పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం నుంచి జిల్లా వేడిగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఇది పార్టీ ఇంట్రెస్టింగ్గా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ మెంబర్షిప్ కావాలి మేము ఉంటామని ఇంకా ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా యాడ్ అవుతూ వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది పైబడి జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అవుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు చూడకుండా ఆయన చేసిన పనులన్నీ కూడా సంక్షేమమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇవాళ మాకన్నా ప్రతిపక్ష నాయకులే తెలియజేయబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పెద్ద ఎత్తున ఇంత అభివృద్ధి సంక్షేమం చేసిన ముఖ్యమంత్రిగా ఇంత కరోనా 2 సంవత్సరాల టైంలో కూడా మా నాయకుడు ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా కరోనాలో కాపాడుకుంటూ మరి ఎక్కడా కూడా లోటు లేకుండా పథకాలను అందిస్తూ రైతులకు బాసటగా నిలిచి కార్మికుల కష్టాల్లో నిలుచుని ఎక్కడా ఇబ్బందులు లేకుండా 17 మెడికల్ కాలేజీలు కడితేనేమి, ఎక్కడైతే పోర్టులు కడితేనే, జట్టీలు కడితేనేమి, కిడ్నీ సెంటర్లు కడితేనేమి, వాటర్ ప్రాజెక్టులు కడితేనేమి చెప్పుకుంటా పోతా ఉంటే ఎన్నో ఇంకా చెప్పుకోలేని చాలా మేము ఉన్నాం. ఇవాళ అధికార పక్షం వచ్చిన వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటే కూడా మాకు మేము ఇన్ని చేశామా, మా నాయకుడు మాకు తెలియకుండా ఇన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చి చేశారా అనేది ఇవాళ మా కార్యకర్తల్లో అందరూ కూడా చాలా ఉత్తేజంగా ఇటువంటి నాయకుడు మనకు ఉండాలి, ఇటువంటి నాయకుడు కూడా మనం పనిచేస్తేనే ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతాం. మరి ఈ రోజున ప్రజలు ఆ టైంలో ఎలా ఉన్నారు, ఈ టైంలో ఎలా ఉన్నారు, రైతులు ఆ టైంలో ఎలా ఉన్నారు, ఈ టైంలో ఎలా ఉన్నారు, మరి ధరలు ఆ టైంలో రైతులకు గిట్టుబాటు ధర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అన్నీ బేరీజ్ చేసుకునేటప్పటికీ కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్తేజంతో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో మేమున్నాం మీతో సైతం అని చెప్పి వాళ్ళ ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్లో ఆయనతో మేమున్నామని మీతో మేమున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి బాసటగా కార్యకర్తల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తోడుగా నిలిచేటప్పటికీ మాకే ఆశ్చర్యం ఆనందం కలుగుతూ ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయితేనే అన్ని వర్గాల వారికి, అందరు రైతులకి, అన్ని పంటలకి అందరికీ కూడా మేలు జరుగుద్దనే ఉద్దేశం మీద ఇవాళ పార్టీ బలోపేతం అయిందంటానికి సందేహం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే బిఎల్ఓల విషయంలో కూడా మీటింగ్ పెట్టుకుని అన్నీ కూడా చర్చించుకున్నాం. మరి ఇక్కడ మరి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ప్రతి కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎవరి కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళకి తోడుగా నిలబడతా ఉన్నారు. మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మొన్న యాక్సిడెంట్ అయితే దానికి ఇమీడియట్లీ పార్టీ నుంచి కూడా ఫండ్ పంపించి నిలబడ్డారని చెప్పి భరోసాతోటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నిలబడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మీటింగ్ అన్ని విధాలా కూడా చర్చించుకున్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేస్తున్నారని చెప్పి నేను తృప్తి చెందానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో ఎలా ఉండాలనుకుంటున్నారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మండలాల్లో ఉండాలనుకుంటున్నారో, ఏదైతే నియోజకవర్గాల్లో ఎలా చేయాలనుకుంటున్నారో ఆ రకంగా ఈ నాయకులందరూ కూడా చేశారని చెప్పి ఆయన కూడా నేను తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తా
మరి ఈరోజు మీటింగు చాలా చక్కగా జరిగింది. అలాగే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వ్యతిరేకంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి, అక్కడ వైజాగ్ ఏదైతే ఏళ్ళప్పుడు చేస్తున్నదే ఆయన చేసేది అది. అలాగే నెల్లూరు అని అన్నారు. ఇవాళ మీరు చేయండి. మీరు గతంలో 5 సంవత్సరాలు మరి అమరావతిలో చేస్తానని చెప్పి ఏం చేశారు? అన్నీ టెంపరీ కన్స్ట్రక్షన్ చేశారు. సరే, అప్పుడు టెంపరీ చేశారు, ఇప్పుడు పర్మనెంట్గా చేయండి. మీరు ఎవరు కాదన్నారు? మీరు మొన్న కూడా అసెంబ్లీ పెట్టుకున్నారు. 2 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చారు. జగన్ జపమే కానీ మీ సొంత జపం మానేశారు. ప్రతి దానికి జగను 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 జగను. మేము ఇచ్చేసామని చెప్పుకోవటానికి లేదు. మేము P4 ఏదో పీ అన్నారు. ఆ పీలో ఏం పెట్టారో కూడా తెలీదు. P4 అన్నారు. P4లో ఏం పెట్టారో లేదు. P4లో ఏమన్నారు? 18 ఏళ్ల నిండిన వాళ్ళకి 1500 రూపాయలు P4లో పెట్టానన్నారు. నేను మీ ద్వారా అడుగుతున్నాను, ఆ P4లో ఎంతమందికి 18 వాళ్ళ నిండిన వాళ్ళకి 1500 వచ్చినాయని చెప్పమని నేను అడుగుతున్నా. అలాగే P4లో నిరుద్యోగ భృతి, అందులో కూడా P4లో పెట్టేశాను అన్నారు. వాళ్ళకు 3000 చొప్పున ఎంతమందికి P4 ద్వారా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను. ఇంత కొంతమంది అన్నారు P4 బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయిందని. సక్సెస్ అయిందంటే మీరు పెట్టిన వాళ్ళకి ఎంతమందికి ఏం చేశారో లెక్క చెప్పండి. P4 ద్వారా మేము నిరుద్యోగ యువకులకు 3000 రూపాయలు చెప్పిన ఇంతమందికి ఇచ్చాం, ఇన్ని లక్షల మందికి ఇచ్చాం, ఇన్ని లక్షల మందికి 18 ఏళ్ళు నిండిన మహిళలకు ఇచ్చామని చెప్పి మీరు చెప్పాలి. అలాగే మీరు ఏదో సూపర్ 6 అన్నారు. ప్రతిదీ కూడా అటకెక్కిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చేసే పనులు చేసి ఇదిగో మేము చేసాం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి, బాగుంటుంది. అసలు మీరు ఏమీ చేయకుండా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే. మీరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారే, మీరు చేయలేని పని జగన్మోహన్ రెడ్డి గారే, మీ దగ్గర లేని పని జగన్మోహన్ రెడ్డి గారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,32,000 కోట్లు అప్పు చేశారు, కరోనా టైంలో కూడా. మరి మీరు 2 సంవత్సరాలు కాకుండానే 3,42,000 అప్పులు చేశారు. ఏం చేశారు? ఎవరికి ఇచ్చారు? ఏమి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది బాహాటంగా కనపడుతుంది. 2,00,000 చిల్లర కోట్ల రూపాయలు మరి టీడీపీతో మరి లబ్ధిదారులకు వేసిన సంగతి కనపడతా ఉంది అక్కడ. మరి మీరు ఏం చేశారు? ఎవరో చూపించారో ఒకసారి చెప్పండి. మీరు అవి చెప్పరు, మీరు చేసింది చూపరు. మీరు ఏ రకంగా కూడా రెడ్ బుక్ సిద్ధాంతాన్ని ఇంకా వదలరు. దాని ద్వారానే మీరు పోతూ ఉన్నారు. ప్రజలను గాలికి వదిలేశారు, పరిపాలన గాలికి వదిలేశారు. ప్రతి ఒక్కటి కూడా దాచుకో, దోచుకో, పంచుకో అన్నదే మీరు నడుస్తూ ఉన్నది. ఇవాళ మేము అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. మీరు కట్టి చూపించండి, దాంట్లోనే పరిపాలన జరుగుతుంది. మేము చేయలేదా? మేము లాస్ట్ టైము అసెంబ్లీలో అక్కడ లేవా? సెక్రటరియట్ అక్కడ నడపలేదా? అన్ని సెక్షన్స్ అక్కడ లేవా? కానీ అవి టెంపరీ, కానీ పర్మనెంట్గా చేస్తానంటున్నారు. చేయండి. దానికి ఎప్పుడూ మేము వ్యతిరేకం కాదని జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటే చెప్పున్నారు. అంచేత మీరు చేసే పని మీరు చేస్తే దానికి ముందుకెళ్ళొచ్చు. ఆ రైతులకి ఇబ్బంది లేకుండా చేసి చూడండి. ఇప్పుడు కూడా అన్ని వర్గాల వారిని చక్కగా చేసుకుంటూ పోయారు. వీళ్ళు 300 చిల్లర గుళ్ళు కోనగొడితే అవి కట్టుకుంటూ వచ్చాడు ఆయన. రథం కాలిస్తే వెంటనే రథం చేయించే కార్యక్రమం చేశారు. ఏ గుళ్ళైనా అభివృద్ధి చేశారు. తిరుపతిలో కూడా గుళ్ళని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ మీరు అక్కడ ఒక దళిత వాడలో వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక అమ్మవారు విగ్రహం పెట్టుకుని నడిపించే దానికాడ వెళ్ళి కావాలని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు పరిపాలన ఇచ్చారు కాబట్టి అన్ని వర్గాల వారిని, ఇది సెక్యులర్ దేశం కాబట్టి ప్రతి వర్గాన్ని కాపాడుకుని వెళ్ళవలసిన బాధ్యత మీకుంది. మీకు అందరి ఓట్లు వేయబట్టే మీరు వచ్చారు. మీరు లేదు మేము ఈవీఎంల ద్వారానే గెలిచాం, ప్రజలతో మా సంబంధం ఉంటే నేనేం చెప్పలేను. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా కలుపుకుని వెళ్ళవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి గొడవలు సృష్టించొద్దు. ఎవరన్నారు? అందులో అవునండి, దాని మీద వర్తి ఉన్నది. ఎవరిని దాని సుప్రీంకోర్టు ఏ ఆర్డర్ ఇచ్చిందో దాని మీద వెళ్తారు. కానీ ఎస్టీలకు చేయలేదంటే ఎస్టీలు అడగలేదేమో దాని మీద. వాళ్ళ గురించి మీరేనా ఇవ్వండి, సుప్రీంకోర్టులో మీరేనా కావాలని అడగండి. మీరైనా కావాలంటే అడగండి, అంతే కదా. అది ఓకే.